వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా ఆసమ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలా చంద్రగిరి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఇదొక మోటివేషనల్ వీడియో అనుకోవచ్చు. ఇక్కడికి మీరు జాబ్స్ వస్తారు కదా, సో జాబ్స్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఎలాంటి జాబ్స్ అందుబాటులో ఉన్నాయి, ఆఫ్ రోల్ కావచ్చు, కంపెనీ రోల్ కావచ్చు, అలాగే ఇంటర్న్షిప్లో కావచ్చు, ఇట్లా కొన్ని పాయింట్లు అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను. దాని గురించి అయితే మీకైతే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో మనం ఇంకా ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొత్తగా వచ్చి ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ ఉన్నప్పుడు మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఫ్రెండ్స్, మనం మొదటగా టాపిక్లోకి వెళ్తే సో చాలామంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైక్ గురించి మాట్లాడతాను. ఆ తర్వాత కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి, వాటి మీద మాట్లాడతాను. ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ వీక్ కావచ్చు, అంతకుముందు వీక్ కావచ్చు, లాస్ట్ 3 to 4 వీక్స్ నుంచి డైకింగ్ కంపెనీలో ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చాలామంది ఇంటర్న్షిప్ మీద వస్తున్నారు. అది ఆఫ్ రోల్ కావచ్చు, ఆన్ రోల్ కావచ్చు, ఇంటర్న్షిప్ మీద వచ్చి జాయిన్ అవుతున్నారు అనమాట. సో ఈ కంపెనీ రోలు, ఆఫ్ రోలు ఎలా తీసుకుంటారు అనేది ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను అనమాట. సో ఇది క్వాలిఫికేషన్ వైజ్గా అయితే మిమ్మల్ని డివైడ్ చేస్తారనమాట, ఆఫ్ రోల్కి, ఆన్ రోల్కి అనమాట. సో 10th ఇంటర్ డిగ్రీ అట్లా ఉంటే సో ఆఫ్ రోల్ కింద తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా ఐటీ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఓకేనా, డిగ్రీలు ఇంకేదైనా క్వాలిఫికేషన్ కావచ్చు, వాటిలో అయితే మిమ్మల్ని ఆన్ రోల్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఇంటర్న్షిప్లో మీకు ఆఫ్ రోల్ అనే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆన్ రోల్ చాలా తక్కువ అనమాట. ఓకేనా? అయితే రీసెంట్గా సో నేను వీక్లీ ఇక్కడ పనిచేస్తాను కదా డైకింగ్లోని. సో అక్కడ చూసినప్పుడు ఏంటంటే అంటే సో చాలామంది కొత్తగా వచ్చి అంటే 50 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, అట్లా రోజుకి కొంత క్వాంటిటీ వచ్చి సో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఈవినింగ్ వాళ్ళకి అంటే కంపెనీ అనేది కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. యూనిఫామ్ కావచ్చు, అలాగే షూస్ కావచ్చు, అలా కొన్ని ఐడి కార్డు కావచ్చు, సో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అవి తీసుకొని కొంతమంది నా బస్సులో కూడా వచ్చే వాళ్ళైతే ఉన్నారు, వేరే బస్సులు ఎక్కి వెళ్తున్నారు అనమాట. సో వీళ్ళంతా ఏంటంటే కంపెనీస్కి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళు జస్ట్ పాస్ అవుట్ అయ్యి వచ్చారా, లేకుంటే మన ఛానల్ ఫాలో అయ్యి వచ్చారా అనేది మనకు తెలియదు అనమాట. మొత్తానికైతే వాళ్ళు వచ్చి ట్రై చేస్తున్నారు, అలాగే జాబ్ని అయితే క్యాచ్ చేస్తున్నారు అనమాట. సో మన సబ్స్క్రైబర్లు ఎందుకైతే ట్రై చేయట్లేదు అంటే డైకిన్ ఒకటే కాదు, ఇంకా మనకి ఇక్కడ నిడిక్ కావచ్చు, అలాగే ఈ ప్యాక్ కావచ్చు, బవంటో కావచ్చు, యూనిచామ్ తీసుకుంటున్నారు, అలాగే టోరే, ఐఎఫ్ఎఫ్, థర్మాక్స్, టీవీఎస్ ఫాస్ట్నెస్, బాల్ కంపెనీ, ఓకేనా, ఇట్లా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని కొత్త కంపెనీలు అయితే కూడా ఓపెన్ ఉన్నాయి, కానీ ఇంకా పేర్లు నాకు తెలియదు. నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చెప్పిన కంపెనీలు ఏంటంటే మిమ్మల్ని సో ఆఫ్ కింద తీసుకుంటారు, అలాగే ఆన్ రోల్లో తీసుకుంటారు, అలాగే ఇంటర్న్షిప్ చేయాలని కానీ చేసుకోవచ్చు. ఆ తర్వాత 6 months అయిన తర్వాత మీరు ఒకవేళ ఇక్కడ నచ్చలేదంటే మీరు సర్టిఫికేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, లేకుంటే ఇక్కడ కూడా కంటిన్యూ చేయొచ్చు అనమాట. చాలా మంది ఆ విధంగా ఇంటర్న్షిప్ మీద వచ్చి 6 months 1 year మీకు ట్రైనింగ్ ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు, ఉండేవాళ్ళు ఉండి చేసుకుంటున్నారు అన్నమాట జాబ్. ఓకేనా? ఇక్కడ నేను చెప్పుకొచ్చే పాయింట్ ఏంటంటే సో చాలా మంది మన వీడియో చూస్తున్నారు, కాదనలేదు, కాకపోతే ఇంటర్వ్యూస్కి రావట్లేదు అనమాట జాబ్ కోసం. సో చాలా దూరం నుంచి రావాలి, అది కూడా పాయింటే. ఇంటి వాళ్ళు కానీ ఊరు కానీ రావాల్సి ఉంటే కొంచెం బాధగా ఉంటుంది, కానీ రావాలి. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు దగ్గర ఒక 18 to 19 20 years దాకా చదువుతారు కదా. ఆ తర్వాత ఆ చదువుకి మనకు అర్థం అవ్వాలంటే ఆ తర్వాత మనం జాబ్ చేయాలి, ఇంటిని కొంచెం పోషించుకోవాలి, ఒక ఇంటికి కొంచెం హెల్ప్ అవ్వాలి. మనం చదువు అయిన తర్వాత అక్కడ ఇంట్లో కూర్చుంటే ఆ చదువుకి అర్థం ఉండదు. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే అమ్మ నాన్నలు చదివించి ఇంత దాకా చేసిన వాళ్ళకి మనం ఏం చేయలేకుండా కొమ్మగా ఇంట్లో కూర్చోవడం, అది మనకు కూడా అంతగా బాగోదన్నమాట. ఓకేనా? కాబట్టి ఏంటంటే సో ధైర్యం చేసుకొని రండి. ఓకేనా? చాలా మంది భయపడుతున్నారు కదా, దూరం నుంచి ఇక్కడికి ఎలా రావాలో ఏంటి రావాలో నుంచి మీరు భయపడుతున్నారు కదా. భయం ఏం పడక్కర్లేదు. ఎన్నో స్టేట్స్ నుంచి వస్తున్నారు అనమాట. అంటే ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే బీహార్ నుంచి, నాగాలాండ్ ఎక్కడ చాలా దూరం, ఓకేనా, అక్కడి నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి, తమిళనాడు, మధురై నుంచి ఇక్కడికి ఒక నైట్ పడుతుంది అనమాట జర్నీ. ఓకేనా? అలాగే బీహార్కి వచ్చి ట్రైన్లో 2 days పడుతుంది. సో నాగాలాండ్ కూడా సేమ్ అంతే. ఇట్లాగా లేడీస్ జెంట్స్ కూడా వచ్చి వర్క్ చేస్తున్నారు అనమాట. కానీ మన ఛానల్లో ఎక్కువ చూసి ఎవరు, మన ఏపీ వాళ్ళు అనమాట, ఏపీ తెలంగాణ. సో వీళ్ళకి నేను ఇంత వివరంగా మీకు క్లియర్గా మీకు చెప్తున్నాను, జాబ్స్ గురించి, హాస్టల్ గురించి, ఇక్కడ సిచ్యువేషన్ గురించి అన్నీ మీకు చెప్తున్నాను. ఎందుకు ధైర్యం చేసి రావట్లేదో నాకు అర్థం కావట్లేదు అనమాట. సో వీడియోస్లో నేను ప్రతి వీడియోలో ఆ కంపెనీ పేరు, అలాగే ఫోన్ నెంబరు, అలాగే వాళ్ళ మెయిల్ ఐడిని ప్రతి ఒక్కటి మీకు అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో కొంతమంది అయితే ట్రై చేస్తున్నారు, కొంతమంది జాయిన్ అవుతున్నారు, కానీ అందరూ అయితే 100% చూసిన వాళ్ళందరూ ట్రై చేయట్లేదు అనమాట. ట్రై చేయండి, ట్రై చేస్తే మనకు జాబ్ వస్తుంది అనమాట. బయటకు వస్తేనే మనకు లోకజ్ఞానం తెలుస్తుంది.
బడి గురించి పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఏ జాబ్స్ ఉంటాయి, మన క్వాలిఫికేషన్ ఏంటి, దాని తగ్గట్టే జాబ్స్ వస్తున్నాయా, లేకుంటే మనం చదివిన క్వాలిఫికేషన్ లేకుండా వేరే జాబ్స్ అయితే మనకు వస్తున్నాయా. అంటే కొన్ని దగ్గర ఏంటంటే సో కొంతమంది సాఫ్ట్వేర్ చేస్తారనమాట. సాఫ్ట్వేర్ చేసింది వాళ్ళ సాఫ్ట్వేర్ అయితే వాళ్ళకి వచ్చే జాబ్ వేరే తగ్గిస్తారనమాట. అంటే ఖాళీలు ఉండవు, వ్యాకెన్సీస్ ఉండవు అనమాట. కానీ ఈ 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీ ఈ బేసిక్ ఏంటంటే తప్పనిసరిగా ఇది ఎంఎన్సీ కంపెనీస్ కాబట్టి సెజ్ కాబట్టి అన్నిటికి సంబంధించిన జాబ్స్ అయితే మనకు ఉంటాయి. ఇందులో మీరు భయపడాల్సిన పని అయితే ఏం లేదు. ఇంకోటి ఏంటంటే సో ఇంటర్న్షిప్లో కూడా మిమ్మల్ని అడిగే క్వాలిఫికేషన్ చూస్తే సో డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఇంకా బీటెక్లో కొన్ని క్వాలిఫికేషన్స్ మెకానికల్, ఓకేనా, వీటిలో వీలైతే మిమ్మల్ని ఆన్లైన్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఈ క్వాలిఫికేషన్లు అందరూ ఫస్ట్ ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ ట్రై చేస్తే అనుకోండి మీకు ఒక ఐడియాకి వస్తుంది అనమాట. ఇంతవరకు అసలు ఇంటర్వ్యూకి రాని వాళ్ళు కూడా ఒక ఐడియాకి వస్తుంది అనమాట. కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో ఇలా ఉంటుంది ఇంటర్వ్యూ. కొంతమంది భయపడతారు అనమాట. నేను కొంతమందికి ఈ మధ్యకాలంలో ఇప్పుడు కాదు దగ్గర ఒక 8 months బ్యాక్ జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, కొంతమందికి నా పర్సనల్గా నేను రెఫర్ చేశాను అనమాట. డిగ్రీ వాళ్ళని రెఫర్ చేశాను. కొంతమంది ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వచ్చేసారు. కొంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సో అక్కడ అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పలేక వచ్చేసారు అనమాట. ఓకేనా. నేనేమంటానంటే నేను ఇచ్చే ధైర్యం ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళండి, 2 ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఫెయిల్ అయిపోండి, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పకండి, మీకు వచ్చింది చెప్పండి, తప్పు రైట్ చెప్పండి. ఒకరు ఫెయిల్ అయ్యారా వచ్చేసేయండి, అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇంటర్వ్యూ అనేది హెచ్ఆర్ వాళ్ళు ఎలా మనల్ని చేస్తున్నారు అంటే స్ట్రిక్ట్గా చేస్తున్నారా, లేకుంటే ఫ్రీగా చేస్తున్నారా, అసలు మీ చదువుకున్న క్వాలిఫికేషన్ చేస్తున్నారా, లేకుంటే ఇంకేదైనా జర్నలిజం మీద అడుగుతున్నారా, ఇలా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఇది మోటివేషన్ వీడియో కాబట్టి మిమ్మల్ని మోటివేట్ చేస్తే నేను మాట్లాడుతున్నాను. సో దయచేసి లాస్ట్ వరకు చూడండి, ఓకేనా, మీకు అర్థమవుతుంది. చాలామంది అన్న నాకు ఆనర్ జాబ్ కావాలి, నాకు శాలరీ బాగుండాలి, కొంతమంది జనరల్ షిఫ్ట్ కావాలి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, అవన్నీ ఓకే, మీకు రిక్వైర్మెంట్ ఏముందో అది మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది. కాకపోతే మనకు అవన్నీ రావాలంటే మనం రావాలి, ఫస్ట్ అక్కడి నుంచి ఇక్కడ రావాలి. మనకు ఈ చుట్టుపక్కల ఊళ్ళనే కదా చాలా వీడియోస్ నేను చేస్తున్నాను అనమాట. ఒకసారి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే, ఈ మధ్య వచ్చిన వాళ్ళైనా సరే, ఒకసారి మన పాత వీడియోస్ కదా చూడండి. నేను ఎలా రావాలి, ఎట్లా రావాలి, మీకు అసలు ట్రైన్స్ ఎక్కడి నుంచి ఉంటాయి, బస్సు ఎలాగ ఉంటుంది, వాళ్ళ ఫేర్ అంతా అనేది ప్రతి ఒక్కటి నేను చాలా వీడియోస్ అయితే చేశాను అనమాట. ఓకేనా. దగ్గర మన ఛానల్లో 450 వీడియోస్ కంటే పైన ఉన్నాయి. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. అలాగే ప్లేలిస్ట్ కూడా క్లియర్గా ఉందన్నమాట. ఒక ప్లేలిస్ట్లో అన్ని Q&A కావచ్చు, లైవ్స్ కావచ్చు, అలాగే ఈ జాబ్ వీడియోస్ కావచ్చు, అన్ని మీకు క్లియర్గా అయితే ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. సో మీరు ఎవరైనా కొత్తగా వచ్చి ఇక్కడికి వచ్చేవాళ్ళంటే, అంటే ఇంతవరకు ఇక్కడికి రాలేదు, వాళ్ళు ఎవరన్నా ఉండే పని అయితే ఎలా ఉండాలి, ఎక్కడికి ఉండాలి, అంటే అకామిడేషన్ ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ తడలో ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 3 to 4 months హాస్టల్స్ బాగా పెరిగిపోయాయి అనమాట. పీజీస్, ఓకేనా. జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే మనకు ఇమ్మీడియట్గా మనకు వచ్చే వెంటనే మనకు ఉండడానికి అయితే అకామిడేషన్ అయితే దొరుకుతుంది అనమాట. మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ పీజీ సంబంధించి, హాస్టల్ సంబంధించి కావాలంటే నా ఇన్స్టా ఐడి ఉంది కదా, బాలా స్మార్ట్ 143, దానికైతే మీరు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదు మేము ఇక్కడ తిరుమల ఉన్నామన్నా, మీ ఏదైనా అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ తీసుకొని ఒక 5,000 నుంచి ఒక 7,000 లోపల కూడా మీకు కట్టుకోగలుగుతాం అన్నా కానీ నేను మీకు అరేంజ్ చేస్తాను. వాళ్ళ ఫోన్ నెంబర్ అరేంజ్ చేస్తాను, అలాగే హాస్టల్ వాళ్ళది మీకు ఫోన్ నెంబర్ కూడా మీకు అరేంజ్ చేస్తాను. వచ్చి ఇక్కడ ఒక 2-3 days స్టే చేసి తిరగాలన్నమాట. తిరగండి, మేము చేస్తాం కదా వీడియోస్లో, ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఫోన్ చేయండి. సో అక్కడికి రీచ్ అవ్వండి, అటెండ్ అవ్వండి. వచ్చే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది అనమాట, లేకపోతే కొంచెం వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది అనమాట, ఒక ఐడియాకి వస్తుంది అనమాట, భయం అనేది పోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికి లెంత్ ఎక్కువైపోయింది. సో ఎవరన్నా మన ఛానల్ని చూసేవాళ్ళు సో ఎక్కువగా ఈ మధ్య తిరుపతి నుంచి నాకు చాట్ చేస్తున్నారు అనమాట ఇన్స్టాలో. ఎవరైనా కావచ్చు, ఈ జాబ్ కోసం రావాలంటే వచ్చేయాలంతే, రాకూడదంటే రావాకండి, నో ప్రాబ్లం. మనకు జాబ్ అవసరం ఉంది, మనం చేయాలి, ఎంత కొంత సంపాదించుకోవాలి, మన ఖర్చులు ఇంకా కూడా అంటే 19-20 years వచ్చినా కానీ సరే మనం అమ్మ నాన్న మీద ఆధారపడడం అనేది కరెక్ట్ కాదనమాట. ఓకేనా. వాళ్ళు 18 to 19 years వరకు చదివిస్తారు అనమాట. అదే మనకు వాళ్ళు చేసే గొప్ప ఇదనమాట. ఓకేనా. అదే మన పెద్ద గిఫ్ట్ లాగా అనుకోవాలి. ఆ తర్వాత మనకు చేతనైంది సంపాదించి ఫ్యామిలీని చూసుకోవాలి. అది నా మెయిన్ టార్గెట్. అలాగే ఇంకోటి ఏంటంటే సో దూరపు వాళ్ళు ఉన్నారు కదా, ఊళ్ళు చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ తన్నించి నియర్ బై ఒక 50-70 kilometers వరకే వీళ్ళు జాబ్కి వస్తున్నారు అనమాట. మీరందరూ బయట వాళ్ళే. ఎగ్జాంపుల్ నెల్లూరు, ఓకేనా, గూడూరు అవతల, ఇంకా ఒంగోలు, అద్దంక సైడు, ఓకేనా, ఇట్లా ఒంగోలు సైడు, తెనాలి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, వైజాగ్, కొంతమంది అమలాపురం నుంచి వచ్చారు ఇక్కడికి. నేను పనిచేస్తాను కదా, నేను గుర్తుపట్టి కొంతమంది మాట్లాడారు. ఇటు పక్క వచ్చి ఇంకా చిత్తూరు, నంద్యాల, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు అవతల, పలమనేరు, ఇట్లా చాలా ఊళ్ళు అయితే ఉన్నాయన్నమాట. మీకు అందరికీ ఎవరైతే జాబ్ కోసం అంటే ఇయర్ బై ఇయర్ మీరు పాస్ అవుట్ వస్తారు కదా, సో వాళ్ళు ప్రతి ఒక్కరికి జాబు అందించాలి.
ఇప్పించాలనేది ఇదనమాట నా ఇంటెన్షన్. ఓకేనా, అది కొంచెం అర్థం చేసుకోండి. సో ఈ వీడియో ఒక మోటివేషన్ వీడియో కాబట్టి మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి అయితే నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చూస్తుంటారో వాళ్ళకైతే ధన్యవాదాలు. అలాగే మీకు నోట్ అంటే ఈ కింద అయితే మీరు కామెంట్ చేయొచ్చు, లేకపోతే ఇన్స్టా కూడా నాకు కామెంట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఓకేనా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎవరన్నా పాస్అవుట్ అయ్యి ఉండి ఇంటికి అనుకుంటా జాబ్ చేయాలని ఉద్దేశం ఎవరన్నా ఉంటే కంటిన్యూగా ఒక 1 వీక్ చూడండి మన వీడియోస్ని. ఆ తర్వాత మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అన్ని తెలుసుకొని అయితే రావడానికి అయితే ట్రై చేయండి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు వచ్చేటప్పుడు బట్టలు ఒక 10 డేస్కి అంటే 1 వీక్ సరిపోయేలాగా బట్టలు, అలాగే కొంత మనీ. ఓకేనా, మనీ ఎందుకంటే హాస్టల్కి మినిమం కట్టాలి కదా, హాస్టల్ అడ్వాన్స్ ఫీజు, అవన్నీ అరేంజ్ చేసుకొని రండి అనమాట. 1 వీక్ 10 డేస్ మీరు జాబ్ లేకపోయినా కానీ పర్వాలేదు. మీరు తినేసి ఉండి ట్రై చేయండి. జాబ్ అయిన తర్వాత మీరు కంటిన్యూ అయితే అయిపోవచ్చు అనమాట. ఓకేనా. మెయిన్ అయితే ఇంటర్న్షిప్ వాళ్ళకి అయితే ఎక్కువ అయితే జాబ్ చేస్తున్నారనమాట. ఎవరైనా క్యాంపస్ సెలక్షన్ కావచ్చు, అక్కడే మేము సెలెక్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చే పని అయితే రండి. చాలామంది అలా చేసుకుని అయితే వెళ్తూ ఉన్నారు. అదొక మీకు ఒక అవకాశం అనమాట. అలాగే న్యాప్స్ కింద కూడా మీకు ఇస్తారనమాట. అంటే అప్రెంటిస్ కింద కూడా మీరు చేరొచ్చు. చాలా కంపెనీలో తీసుకుంటున్నాయి. అన్ని నేను మీకు వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ప్రతి అప్డేటు మీకు తెలియాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చి వెంటనే చూడండి, పూర్తిగా చూడండి, ఏం చెప్పాడు, ఏం చెప్తున్నాడు, ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నది మీకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు తద్వారా మీరు రావడానికి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో తర్వాత మీకు వెంటనే అయితే జాబ్స్ వీడియోస్ మనకు 6 o'clock వస్తుంది కదా, అది వస్తుందన్నమాట. అది కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు 2 వస్తానమాట ఈ వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా వస్తుంది అనమాట, ఈవినింగ్ 6 గంటలకి. ఇది వచ్చి 10-11 అంతా రిలీజ్ చేస్తాను. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.